ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు శ్రీ గురుదత్ నటించి, రూపొందించి, నిర్మించిన అపురూపమైన హిందీ చిత్రం 1957లో సంచలనం సృష్టించిన ప్యాస. ఆ చిత్రం కథాంశంతో సమతా ఆర్ట్స్ అధినేత చటర్జీ గారు తెలుగులో ఒక చిత్రాన్ని నిర్మించాలనుకొని దర్శకత్వ బాధ్యతల్ని విక్టరీ మధుసూదన్ రావు గారికి అప్పగించారు. అలాంటి సున్నితమైన కథలంటే ప్రాణమిచ్చే మధుసూదన్ రావు గారు తన చిత్రీకరణ ప్రతిభతో ఆ కథకు ప్రాణం పోశారు. ఆ చిత్రమే మల్లెపువ్వు. కవిగా మారినటువంటి ఒక భగ్న ప్రేమికుడికి, అతనిలోని మహాకవిని గుర్తించిన ఒక వేశ్యకి మధ్య పెనవేసుకున్న మానసిక బంధమే ఈ ఉత్తమ కథాచిత్రం. చక్రవర్తి గారి స్వరకల్పంలో బాలుగారు పాడిన ఆ వేటూరి గీతాన్ని ఇప్పుడు మనం విందాము మనో గారి గళంలో. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని, ఎవరికి తెలుసు. మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువని, మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువని, చీకటి మూగిన వాకిట తోడుగా నీడైనా దరి నిలువదని, జగతికి హృదయం లేదని, ఈ జగతికి హృదయం లేదని, నా జన్మకు ఉదయం లేనే లేదని. ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని, ఎవరికి తెలుసు. గుండెలు పగిలే ఆవేదనలు శృతి తప్పినది జీవితం, గుండెలు పగిలే ఆవేదనలు శృతి తప్పినది జీవితం, నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం, నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం, ప్రేమకు మరణం లేదని, నా ప్రేమకు మరణం లేదని, నా తోటకు మల్లిక లేనే లేదని, ఎవరికి తెలుసు.
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకు ఉలికి పాటు గగురు పాటు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్నారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. మీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. అంతరంగమున రాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫలీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని. నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు, అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నాను. అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బెల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బలమంటూ దిక్కులన్నీ విరిగినట్టు. శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడు పాట చక్కగా పడ్డావు. రామ 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 రామ. చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు మెట్టి. ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురా రండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.